మన ఓన్ బైక్ అయిన KTM RC390ని రివ్యూ చేయబోతున్నాము. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్స్ అనమాట, ఇట్స్ వన్ ఆఫ్ ద డేంజరస్ బైక్స్ అనమాట. ప్రోస్ అయితే అయిపోయినాయి, కాన్స్ వచ్చేసి ఎన్ని చెప్పాలి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్స్. ఎన్ని కాన్స్ ఉన్నాయంటే బైక్ మొత్తం కాన్సే. ఈ రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత వాట్స్ మై ఒపీనియన్ ఆన్ బయింగ్ దిస్ బైక్ అంటే నో, అస్సలు కొనకండి. ధూళి తీరిపోయింది నాకైతే దీన్ని మెయింటైన్ చేయలేక. సో హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ గైస్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. రైట్ నౌ నా ముందు ఒక బైక్ అయితే ఉంది. సో ఇన్ని రోజుల నుంచి చెప్తూ ఉన్నాను కదా, వీఆర్ ఇంటూ న్యూ కంటెంట్ అని చెప్పేసి, అండ్ ఎట్ లాస్ట్ వీఆర్ ఇంటూ న్యూ కంటెంట్ గైస్. నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను ఏదో కిడ్నాపింగ్ చేస్తున్నాను అనుకోకండి. బ్లాక్ షర్ట్ వేసుకున్నాను, ఈ ఎండలో టార్చర్ కనిపిస్తుంది నాకు. ఇంత ఎండలో బ్లాక్ టీ షర్ట్ అయితే వేసుకున్నాను నేను. యా, కొత్త కంటెంట్లోకి వెళ్తున్నాను అని ఇన్ని రోజులు నేను చెప్తున్నాను. ఆ కంటెంట్ ఏంటో నేను ఇప్పటివరకు మీకు రివీల్ అయితే చేయలేదు కదా. సో ఆ కొత్త కంటెంట్ ఏంటంటే వీఆర్ ఇంటూ రివ్యూస్ గైస్. యా, కొత్త బైక్స్, కొత్త కార్స్, ఏమో కార్స్ కూడా చేస్తానేమో, ఐ జస్ట్ డోంట్ నో. ఇప్పటికైతే బైక్స్ అయితే చేస్తున్నాను. కొత్త కార్స్ అండ్ బైక్స్ అయితే రివ్యూస్ అయితే చేద్దాం ఈ రోజు నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బైకే రివ్యూ చేయబోతున్నాము. మన బైక్ అందరికీ తెలిసిందే కదా, GT 650. షాక్ అయ్యారా? మీరందరూ ఎలర్ట్గా ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేద్దామని చెప్పేసి GT 650 అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఓన్ బైక్ అయిన KTM RC390ని రివ్యూ చేయబోతున్నాము. ఈ బైక్ అందరికీ తెలిసిందే కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్. మనం మన బైక్ని రివ్యూ చేద్దామని అనుకుంటున్నాం కదా. చూసేసారు కదా మన బైక్ ఏదో. తెలిసిన వాళ్ళందరికీ యూనో మై బైక్ ఈజ్ RC390 అని చెప్పేసి. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, దిస్ ఈజ్ RC390 BS6 స్టేజ్ 1 అనమాట. సో ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ 2020 అనమాట. యా, 2020లో లాంచ్ అయింది. నేను పర్చేస్ చేసింది కూడా 2020లో పర్చేస్ చేశాను నేను. సో ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 5 ఇయర్స్ నుంచి ఈ బండి నాతోనే ఉందన్నమాట. సో దిస్ ఈజ్ దాట్ బైక్ విచ్ గ్రాబ్స్ అటెన్షన్ అనమాట. లిటరల్గా ఎంత అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది అంటే, చిన్న పూర్వం నుంచి ముసలోళ్ళ వరకు బైక్ రోడ్డు మీదకి ఎక్కిందంటే చాలు, లిటరల్గా ప్రతి ఒక్కళ్ళ హెడ్స్, రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ హెడ్స్ మాత్రం ఇట్లా టర్న్ అయ్యి చూడాల్సిందే, దాని మాయలో పడిపోతారు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బైక్ విచ్ గ్రాబ్స్ అటెన్షన్ అనమాట. ఎంత అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది అంటే, రోడ్డు మీద ఈ బైక్ ఎక్కిందంటే ఒక రారాజు ఫీల్ వస్తుంది, మహారాజు చెప్తున్నాను కదా, మహారాజు లాగానే ఫీల్ వస్తుంది. సో ఈ బైక్ ఇలాంటి బైక్ కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ బైక్స్ అనమాట, ఇట్స్ వన్ ఆఫ్ ద డేంజరస్ బైక్స్ అనమాట. డేంజరస్ బైక్స్ అని ఎందుకంటున్నానంటే, ఒక టైం ఉండే, ఆ టైంలో దీనికి సూసైడల్ బైక్ అని పేరు కూడా వచ్చిందనమాట. సూసైడల్ బైక్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ టైంలో KTM అనేది మన ఇండియాలోకి ఫస్ట్ వచ్చినప్పుడు చాలా తక్కువ ప్రైస్లో పెట్టేశారు బైక్స్ని. సో తక్కువ ప్రైస్లో పెట్టడం వల్ల ఇంత మంచి బైక్స్, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న బైక్స్ తక్కువ ప్రైస్ పెట్టడం వల్ల యూత్ అనే వాళ్ళు చాలా నీట్గా అట్రాక్ట్ అయిపోయారు బైక్స్కి. సో అట్రాక్ట్ అవ్వడం వల్ల అయిపోయింది, ప్రతి ఒక్కడు ఇంటర్లోకి వెళ్తున్నా, బీటెక్లోకి వెళ్తున్నా, నాకు KTM కావాలనేటోడు ఒకప్పుడు. సో అది ఎక్కడికి లీడ్ చేసిందంటే, ఈ బైక్స్ తక్కువ ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నాయి, పర్ఫార్మెన్స్ క్రేజీ ఉంది. బట్ వై సూసైడల్ నేమ్ అని వచ్చిందంటే, బ్రేక్స్ ప్లేస్ అ వైటల్ రోల్. ఎంత వైటల్ రోల్ అంటే, నువ్వు ఎంత స్పీడ్గా బైక్ని అయితే తీసుకెళ్తున్నావో అంతే స్పీడ్గా బ్రేక్స్ అనేవి పనిచేస్తేనే నువ్వు బతుకుతావు, లిటరల్గా మాట్లాడుకోవాలనుకుంటే. బట్ ఈ బండి ఉరికేది కానీ ఆగేది కాదు. ఎందుకట్లా అంటే, బ్రేక్స్ అనేవి వరస్ట్ ఉండేవి ఒకప్పుడు. సో ద KTM ఈజ్ నాట్ సేమ్ యాజ్ దెన్, ఇట్స్ డిఫరెంట్ టోటల్లీ నౌ. ఎందుకు అట్లా అంటున్నానంటే, నేను దీన్ని 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను లిటరల్గా. సో నేను ఈ బైక్ తీసుకుని 2020లో తీసుకున్నాను. ఐ థింక్ మేలో తీసుకున్నట్టున్నాను, మేలోనో ఏమో, నాకన్నా మా ఫ్రెండ్స్కే బాగా గుర్తుంటుంది అనమాట, నేను ఎప్పుడెప్పుడు ఏం కొనుక్కున్నాను ఏంటి అని చెప్పేసి. సో 2020 మేలో అయితే పర్చేస్ చేసాం జరిగింది నేను ఈ బైక్. ఇప్పటికి 5 ఇయర్స్ అయింది. నేను దీన్ని ఎట్లా నడుపుతానంటే, లిటరల్గా
బైక్ హార్ట్ ఇట్లా కొట్టుకుంటూ ఉంటుంది, అంటే అర్థమవుతుంది కదా, ఇంజన్ హీట్ ఎక్కి ఇట్లా పోతుంది అనమాట, అంత దారుణంగా పుల్లిస్తాను నేను. బట్ నేను ఎందుకు బతికానంటే థ్యాంక్స్ టు దోస్ బైబ్రే బ్రేక్స్ అనమాట, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ బైబ్రే బ్రేక్స్. హ్యాట్స్ ఆఫ్. అసలు బైక్ని ఎట్లా ఆపుతాయి అంటే క్రేజీ ఆపుతాయి. సో నేను 2020లో ఈ బైక్ కొన్నాను. ఈ బైక్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది చెప్తే మీరు షాక్ అవుతారు లిటరల్గా. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాయి అంటే, సో పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఈ బైక్ వచ్చేసి 18,600 కిలోమీటర్స్ అయితే తిరిగింది. 5 years 18,000 ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కదా. యా, నాకు తెలుసు మీ బ్రెయిన్స్లో ఏం డౌట్ వస్తుందా ఏంటా అని చెప్పేసి. నేను దాన్ని మీటర్ ట్యాంపరింగ్ చేయలేదు, ఏం చేయలేదు. సో బేసిక్గా అంత తక్కువ కిలోమీటర్స్ తిరగడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్న తర్వాత లాక్డౌన్ అన్నది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను కొనిన తర్వాత 2 years లాక్డౌన్లో ఎగిరిపోయింది. లాక్డౌన్లో బైక్ దిలే పూజ చేస్తూ కూర్చున్నా రోజు నేను కింద కూర్చొని. సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏమైంది, అన్ని రోజులు నేను అప్పటివరకు స్టాక్ ఎగ్జాస్ట్తో నడుపుతుండే. స్టాక్ ఎగ్జాస్ట్తో నడుపుతున్నా నాకు వచ్చే మైలేజ్ నేను చెప్తే షాక్ అవుతారు మీరు. ఎందుకంటే నా బైక్ నాకు విత్ స్టాక్ నాకు ఒకప్పుడు 14 to 15 km/L ఇన్ ద సిటీ ఇచ్చేది. అది ఎందుకు అంటే కేటీఎం అన్నది ప్రతి ఒక్కడు, నేననే కాదు, ఈవెన్ చిన్న పిల్లోడి చేతిలోకి వచ్చిన దీని డైనమిక్స్ వల్ల ఇది ఎంత అగ్రెసివ్గా ఉంటుందంటే దీని నేచరు, బైక్ మీద కూర్చున్న ప్రతి ఒక్కడు ఉడాయిస్తాడు లిటరల్గా, ఇట్లా రాకెట్ పుష్ అన్నాడు ఉడాయిస్తాడు. సో నేను అదే పని చేశాను అనమాట. బట్ నేను మరీ డెడ్ లైన్స్ వస్తేనే గేర్లు మార్చేటోడిని. సో అందుకనే నా బైక్ చాలా అగ్రెసివ్ నేచర్లోకి వెళ్ళిపోయింది, మైలేజ్ అనేది అస్సలు రాదు. దాంతోపాటు నేనేం చేశానంటే మోడిఫైడ్ ఎగ్జాస్ట్ని మోడిఫై చేసేసా లిటరల్గా. సో డీక్యాడ్ వేసేసాను, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టించేసాను. సో దీంతో నాది ఏమైపోయింది, మైలేజ్ అనేది డ్రాప్ అయిపోయింది. మైలేజ్ అనేది ఎట్లా డ్రాప్ అయిపోయింది అంటే లిటరల్గా 10 to 11 km/L వస్తుంది నాకు ఇప్పుడు సిటీలో. సో యా, 5 years 10 to 11 km/L అన్ని కిలోమీటర్స్ తిరిగాను. సో అందుకే ఆ 18K kilometers తిరగడానికి ఇన్ని ఇయర్స్ పట్టిందనమాట. నాకు తెలిసి నేను ఈ ఏమంటారు ఆ 2 years ఆ లాక్డౌన్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కలిపి 5K kilometers కూడా తిరిగి ఉంటాను నాకు తెలిసి. సో ఆ మిగతా 10 to 13K kilometers లాస్ట్ 2 yearsలో తిరిగినట్టున్నా నాకు తెలిసి. అలా ఎందుకంటున్నానంటే లాస్ట్ 2 years నుంచి యూట్యూబ్ కోసం ఆయన ఫుల్ తిరిగేసా, ముంబై అని చెప్పేసి, ప్రయాగ్రాజ్ అని చెప్పేసి, మొత్తం ఈ బైక్ మీదనే కదా. సో అది కూడా తిరగకపోయి ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని కిలోమీటర్స్ కూడా తిరిగేది కాదు. సో ఓవరాల్ రివ్యూ ఇన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఎలా ఉందో బైక్ ఏంటో ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకునే ముందలా కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం మనం బైక్ గురించి. సో నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అయితే మీతో డిస్కస్ అయితే చేసుకుంటున్నాను. దానికన్నా ముందర ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుకునే ముందర సో కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మన బైక్ గురించి. దీని ఫ్రంట్ ప్రొఫైల్ని చూస్తే అసలు ఆ లుక్స్ని చూడండి, ఎంత మస్కులర్ ఎంత షార్పీ ఉందో. ఐ థింక్ ఈ ప్రైస్ రేంజ్లో ఏ బైక్కి రాని రోడ్ ప్రెజెన్స్ అండ్ అటెన్షన్ ఈ ఒక్క బైక్ రోడ్ మీద వెళ్తే కనిపిస్తుంది. ఆ లుక్స్కే పడిపోయాను. సో ఫ్రంట్ ప్రొఫైల్కి వస్తే మనకి 2 projectors అయితే ఉంటాయి అన్నమాట, ఒకటి లో బీమ్ అండ్ ఒకటి హై బీమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒరిజినల్ లైక్ బైక్తో వచ్చిన వైజర్ వచ్చేసి ఇక్కడ వరకే ఉంటుంది. సో నేను మోడిఫైడ్ బబుల్ వైజర్ అయితే పెట్టించాను అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్స్ అన్నవి మన మిర్రర్స్లోనే మౌంట్ అయిపోయి ఉంటుంది. సో ఇన్బిల్ట్గా మనది ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో బ్యాక్ వ్యూ మిర్రర్స్, రియర్ వ్యూ మిర్రర్స్, దాంట్లోనే మనకి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనకి దీనికి ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే WP వాళ్ళది 43mm అపెక్స్ అప్సైడ్ డౌన్ ఫోక్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీని ట్రావెల్ అయితే చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆఫ్ రోడింగ్ చేయడం కష్టమని అంటారు ప్రతి ఒక్కళ్ళు, బట్ నా వీడియోస్ చూసింటే మీరు ప్రతి ఒక్కరికి తెలుసు ఐ మేనేజ్డ్ ఇట్ ప్రిటీ వెల్. ఆఫ్ రోడింగ్స్లో కూడా చాలా కష్టమైన ఆఫ్ రోడింగ్స్లో కూడా దిస్ బైక్ పర్ఫామ్ చాలా వెల్ అనమాట. సో మన సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ సెక్షన్ అనమాట. సో ఇది వచ్చేసి 110/70/R17 అనమాట, రేడియల్ టైర్స్. గ్రిప్ అనేది క్రేజీ ఉంటుంది. సో ఈ బైక్కి మనకి మిడ్జిల్లర్ టైర్స్ అనేవి ఆఫర్ చేశారనమాట. కొంచెం రేర్ ప్రొఫైల్కి వస్తే మనకి సేమ్ మిడ్జిల్లర్ వాళ్ళ టైర్సే, కాకపోతే 150/60/R17 ఇంచ్ అయితే వస్తుంది మనకి రేర్ టైర్ అయితే. మనకి ఈ బైక్కి ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 320mm అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్యాలిపర్స్ వచ్చేసి బైబ్రే క్యాలిపర్స్. బైబ్రే అంటే తెలిసిందే కదా, బైబ్రెంబో క్యాలిపర్స్. సో మనకి ఈ బైక్కి వీల్ బేస్ వచ్చేసి 1340mm అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ వీల్ బేస్ వచ్చేసి 1340mm. అండ్ సీట్ హైట్ వచ్చేసి మనకి 820mm అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. సో చూడండి, దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే
ఈ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమే అనమాట. చూడండి ఎంత ఆరెంజ్, ఎంత ఎలక్ట్రిఫైయింగ్గా కనిపిస్తుందో మనకి. దాన్ని కూడా చూసుకుంటే మీరు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దిస్ బైక్ కమ్స్ విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనమాట. ఇక్కడ చూసినా మనకి ఈ బైక్లో ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఈవెన్ ఫ్రంట్ అయినా కానీ, ఈవెన్ బ్యాక్ చూసుకున్నా కానీ చూడండి ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడియే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈవెన్ టెయిల్ లైట్ కూడా చూడండి ఎంత స్టైలిష్గా ఉందో టెయిల్ లైట్ కూడా. దీస్ బైక్స్ కమ్స్ విత్ 373cc లిక్విడ్ కూల్ DOHC ఇంజన్ అనమాట, BS6. దీని పవర్ స్పెసిఫికేషన్స్ కిందకి వస్తే మనకి 43.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 36 న్యూటన్ మీటర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది టార్క్ అనమాట. సో మన బైక్ వెయిట్ వచ్చేసి 166 kgs అనమాట. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.5 లీటర్స్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కాన్ అనమాట. సో దీని గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకు వస్తే మనకి హ్యాండిల్ బార్ మీద చూసుకుంటే సో బేసిక్ ఉంటుంది అంతా, ఎందుకంటే ఇది పాతకాలం బైక్ కాబట్టి, 5 years బ్యాక్ బైక్ కాబట్టి. చూడండి ఇక్కడ మనకి కీల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వచ్చేసి పవర్ స్టార్ట్ బటన్ అనమాట. సో మనకి కీ ఆన్ చేయగానే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి టాకోమీటర్ అని ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఈ చిన్న ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్లో తెలిసిపోతుంది అనమాట. ఫ్యూయల్ ఎకనామీ, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాం, సో ఎవ్రీథింగ్. అండ్ దీని మీదకి వచ్చేస్తే మనకి హై బీమ్, లో బీమ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అ పాస్ బటన్. ఇక్కడ ఇండికేటర్స్ అండ్ హార్న్ అయితే ఉంది. సో ఇదేంటిది అని ఆలోచిస్తే నేను మొబైల్ మౌంట్ అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ దాట్. ఇక్కడ నాకు మొబైల్ కేస్ అయితే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ప్రతి బేసిక్ బైక్ అనమాట మనకి ఇది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు ఫీచర్స్లో చూసుకుంటే ప్రతి బేసిక్ బైక్ చాలా రా బైక్ కిందకి వస్తుంది. పేరుకి BS6 కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ BS6 బైక్. BS3 బైక్ లాగానే బిహేవ్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, ఇక్కడికైతే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా బైక్ గురించి. ఇంకేమైనా మిస్ అయితే క్షమించండి. యా, ఇంకొకటి ఏం మిస్ అయ్యానంటే మనకి మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ని కూడా మర్చిపోయాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, అంటే క్రేజీ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు మనము. సో యా, ఇక్కడతో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు కదా. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్స్ అండ్ ప్రోస్. సో ఫస్ట్ ప్రోస్లోకి అయితే వద్దాం. ప్రోస్ అంటే ఫస్ట్ థింగ్ దీని లుక్స్. అబ్బా, రోడ్డు మీద అటెన్షన్ గ్రాబింగ్కి కోసం పక్కా తీసుకొచ్చి బైక్. నాకు అటెన్షన్ గ్రాబ్ కావాలి అంటే నేను వేసుకొని వెళ్తే బండి ఒక 10 మంది నన్ను చూడాలి అని ఈ ఫీలింగ్ కనుక మీకు కనుక ఉంటే ఫస్ట్ ప్రో మీరు పక్కా ఈ బైక్ తీసేసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు ఈ బండి డిస్కంటిన్యూ అయిపోయింది కానీ సెకండ్ హ్యాండ్స్లో తీసుకోవాలన్నా ఎస్ యూ కెన్ ప్రొసీడ్. ఈ కలర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, ఎందుకంటే చాలా ప్రీమియం కలర్. ఆ చప్రి ఆరెంజ్ అవి ఏముండవు. ఈవెన్ వీల్ అలాయ్స్ కూడా మనకి మొత్తం బ్లాక్లోనే ప్రొవైడ్ చేస్తాడు, బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రో అనమాట. సెకండ్ ప్రో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ అని ఎందుకంటున్నా అంటే నేను నడిపింది 18K కిలోమీటర్సే, కాకపోతే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 60K కిలోమీటర్స్. ఎందుకంటే దాన్ని ఇంజన్ అంత రిప్ ఆఫ్ చేశాను. నాకైతే ఇప్పటివరకు బైక్లో ఏ ప్రాబ్లం అయితే రాలేదు. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో, మై ఓనర్షిప్ రివ్యూ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంజన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఈ బైక్ వచ్చేసి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి రైడ్ కంఫర్ట్. మీరు ఈ బైక్ మీద కూర్చున్న ప్రతిసారి అసలు ఎంత బాగుంటుంది అంటే సిటీ ఒక షార్ట్ రైడ్స్కి, బ్రేక్ఫాస్ట్ రైడ్స్కి వెళ్ళాలనుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ బైక్ అనమాట. అలా ఎందుకంటున్నానంటే ఈ బైక్ మీద కూర్చుంటే మీకు లోకం మర్చిపోతారని ఎందుకంటున్నా అంటే మీ ఫోకస్ ప్రతి ఒక్కటి రోడ్డు మీద ఉంటుంది. పైకి అటు ఇటు డిస్ట్రాక్ట్ అయితే అవ్వదు. లైక్ ఎంత అగ్రెసివ్ నేచర్ ఉంటుంది అంటే బైక్ది, కూర్చుంటే చాలు యూ విల్ ఫోకస్ ఆన్ స్పీడ్స్ ఉన్నాయి. ఇంకా వేరే దాని మీదకి మీ కళ్ళు కూడా పక్కన మనుషులు ఎవరైనా డైవర్ట్ చేద్దాం అనుకుని అవ్వరు. ఎందుకంటే ఇట్స్ కేర్స్ యూ అ లాట్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఫోర్త్ ప్రో వచ్చేసి హ్యాండ్లింగ్ లిటరల్గా ఎంత బాగుంటుంది అంటే బైక్ది, థ్యాంక్స్ టు దోస్ డ్యూయల్ ఛానల్ ABS అనమాట. లిటరల్గా ఎన్నిసార్లు సేవ్ చేసిందంటే నన్ను హ్యాండ్లింగ్, బ్రేకింగ్ అండ్ పర్ఫార్మెన్స్, ఈ మూడు దీని ప్రోస్ అనమాట. కాన్స్కి వచ్చేస్తే బొచ్చుడు ఉన్నాయి భయ్యా. ఆల్రెడీ వస్తున్నా నేను లిటరల్గా రికార్డ్ చేస్తానికి 3 hours, థర్డ్ హార్ అనుకుంటేది నేను. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుందని చెప్పి కొంచెం ప్లీజ్ అక్కడి నుంచి జరగరా అంటే వచ్చి మళ్ళీ ఇక్కడ షూట్ చేస్తున్నాను. ఏదో తుప్పల్లోకి వచ్చి షూట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ నుంచి ఏ పాములు వస్తాయో ఏమొస్తాయో నాకైతే అర్థం కావట్లేదు. సో యా, ప్రోస్ అయితే అయిపోయినాయి. కాన్స్ వచ్చేసి ఎన్ని చెప్పాలి, వీ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్స్. ఎన్ని కాన్స్ ఉన్నాయంటే బైక్ మొత్తం కాన్సే లిటరల్గా. ప్రోస్ కన్నా కాన్సే ఎక్కువ ఉన్నాయి బైక్లో. మన బిగ్గెస్ట్ కాన్ వచ్చేసి మన ట్యాంక్ అనమాట. ట్యాంక్ బిగ్గెస్ట్ కాన్ నేను ఎందుకంటున్నా అంటే ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి దీనికి 9.5 లీటర్సే ఇచ్చారనమాట.
సో ఆ 9.5 లీటర్స్ నేను హైవే ఎక్కేసి ఎటన్నా వెళ్ళాలనుకుంటే లిటరల్గా ఎవ్రీ 150 కిలోమీటర్స్కి ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకోవాల్సి వస్తుంది. సో బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే జాకెట్స్ వేసుకొని, రైడింగ్ గేర్ వేసుకొని, లగేజ్ వేసుకొని ప్రతి 150 కిలోమీటర్స్కి ఆగాలంటే ఇట్స్ లిటరల్లీ టఫ్ అనమాట. సో దట్స్ వై ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఒక బిగ్గెస్ట్ కాన్ మనకి. సెకండ్ కాన్ వచ్చేసి చూడండి, ద ఓన్లీ అగ్రెసివ్ బైక్ ఈ సెగ్మెంట్లో దిస్ ఈజ్ ద ఓన్లీ అగ్రెసివ్ బైక్ అనమాట. లిటరల్గా ఎంత అగ్రెసివ్ ఉంటుందంటే చుక్కలు కనిపిస్తాయి, అసలు ఇంత చుక్కలు కనిపిస్తాయంటే ఈ పెయిన్ వస్తుంది, ఈ పెయిన్ వస్తుంది, ఈ పెయిన్ వస్తుంది, హెల్మెట్ వేసుకుంటే ఈ పెయిన్ వస్తుంది. నా లెగ్స్ చూడండి అసలు ఇంత అగ్రెసివ్ పొజిషన్లో ఉన్నాయి. ఫుట్ స్టెప్స్ వచ్చేసి ట్రాక్ ఓరియంటెడ్ బైక్, నాట్ ఎట్ ఆల్ సిటీ ఓరియంటెడ్ బైక్. అండ్ టూరిస్ట్ ఏమంటారు, టూరిజం అయితే అస్సలు చేయలేము దీంట్లో. సో యా, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్ అనమాట. సో థర్డ్ కాన్ వచ్చేసి మైలేజ్. ద బైక్ లిటరల్లీ గివ్స్ అరౌండ్, నాది తెలిసి అది చెప్పాను కదా, 10 to 11 km/h అయితే వస్తుంది అనమాట. నేను వేరే వాళ్ళ బైక్స్ కూడా అడిగి చూశాను. లైక్ 100లో 95 బైక్స్ వచ్చేసి ఈజీగా అరౌండ్ 18 to 20 km/L అయితే వస్తుంది అనమాట. ఇది ఫిక్స్. ఎందుకంటే అది 390cc సింగిల్ సిలిండర్, ఇంత పీక్ పర్ఫార్మెన్స్, ఇంత పవర్ని జనరేట్ చేస్తుందంటే లిటరల్గా ఇట్ కన్జ్యూమ్స్ అ లాట్. ఇంటేక్ వాల్వ్స్, ఎగ్జాస్ట్ వాల్వ్స్ చాలా పెద్దగా ఉంటాయి. మాది DOHC ఇంజిన్ కాబట్టి. సో థర్డ్ది మైలేజ్ వచ్చేసి థర్డ్ కాన్ అనమాట. ఫోర్త్ కాన్ వచ్చేసి మెయింటెనెన్స్. దూల తీరిపోతుంది. షోరూంలో నుంచి సర్వీసింగ్కి ఇచ్చి మనం సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వచ్చామంటే ఇటు ఒక కిడ్నీ అమ్మేసుకొని రావాలి. ఎందుకంటే ప్రతి సర్వీస్ సెంటర్కి నేను బైక్ తీసిన తక్కువే కానీ ఒక 20 సార్లు సర్వీసింగ్ అయితే ఇచ్చుంటా పక్క. సో ప్రతి సర్వీసింగ్కి యావరేజ్గా 8 to 10,000 అయితే బిల్ అయింది నాకు. 8 to 10,000 ఒక కిడ్నీ ఇట్లా కోసేసుకొని ఇట్లా ఇచ్చేసేయాలన్నమాట బండి సర్వీసింగ్ నుంచి బయటకు రావాలంటే. ఫోర్త్ కాన్ వచ్చేసి ఇది ధూళి తీరిపోతుంది మెయింటెనెన్స్. అస్సలు మెయింటైన్ చేయలేము భయ్య, టార్చర్గా అనిపిస్తుంది. అందుకే మీరు చాలామంది చూస్తూ ఉంటారు, KTMs కొంటారు, మంచిగా వాళ్ళకి తృప్తి పోయేంతవరకు నడుపుకుంటారు, అమ్మేస్తారు. సో మన ఫస్ట్ బండి కాబట్టి దీన్ని అమ్మలేకపోతున్నాను. బట్ దిస్ ఈజ్ అ గ్రేట్ బైక్. అర్థం చేసుకోండి ఇంకా ఎంత దరిద్రాలు ఉన్న దాంట్లో నా ప్రాణం అది. సో మిగతా కాన్స్ గురించి వస్తే సస్పెన్షన్ చాలా హార్డ్ ఉంటుంది. ఎంత హార్డ్ ఉంటుంది అంటే రోడ్డు మీద ఓకే క్రేజీ గ్రిప్ ఇస్తుంది మీకు, అసలు పర్ఫెక్ట్ ఉంటుంది. బట్ వన్స్ ఆఫ్ రోడింగ్కి వెళ్ళామనుకో దడా 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 డ్యాన్స్ చేయవచ్చు మనం. దాని మీద జంపంగా డ్యాన్స్ చేస్తూ ఉంటాము. టార్చర్గా అనిపిస్తుంది ఇదొకటి. అండ్ ద నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎగ్జాస్ట్ భయ్య. BS6 నామ్స్ వల్ల ఎగ్జాస్ట్ కట్ ఆఫ్ చేస్తారు. సౌండ్ ఎంత స్మూత్ వస్తుంది అంటే అసలు లిటరల్గా వరస్ట్. సో నేను అందుకే దాన్ని డీక్యాట్ చేయించి ఫుల్ సిస్టమ్ చేయించాను. ఇల్లీగల్ వెన్ పోలీస్ దేర్, legal when police not there. Illegal only when police there. Police not there, habibi everything legal. తెలుసు కదా డైలాగ్. సో మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే దీని కాన్స్ గురించి వస్తే దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా బేసిక్గా అనిపిస్తుంది నాకు. లిటరల్గా డ్యూక్ 390కి క్రేజీ 5 కలర్ TFT ఇస్తారు. మనకి ఇది బ్లాక్ అండ్ వైట్ లేదు, ఏదో పిచ్చి చిన్న పాతకాలం పాతకాలంకి బండ్లకి ఇచ్చినట్టు ఇస్తారు. సో దిస్ ఈజ్ అవుట్డేటెడ్ అనమాట. ప్రతి ఒక్కటి ఫ్యూచరిస్టిక్ ఉంటుంది బైక్. ఈ కట్స్ కానీ, షేప్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అండ్ ప్రెటీ కూల్ అనమాట. బట్ ఇది ఒకటే చాలా వెరైటీగా అనిపిస్తుంది నాకు. సో ఓవరాల్ రివ్యూ అయితే ఇది. సో మనకి నా బైక్ నేను కొన్నప్పుడు ఈ బైక్ వచ్చేసి 3.20 lakhsకి అయితే కొన్నాను ఆన్ రోడ్ ప్రైస్. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కొనాలనుకుంటే RC390 ఇట్ విల్ కాస్ట్ యూ అరౌండ్ 4 lakhs ప్లస్ దాటినట్టుంది నాకు తెలిసినంత వరకు. ఈ రివ్యూస్ అన్నీ చూసిన తర్వాత వాట్స్ మై ఒపీనియన్ ఆన్ బయింగ్ దిస్ బైక్ అంటే నో, అస్సలు కొనకండి. కొత్త RC390 ఎలా ఉందో నాకైతే తెలియదు. కామెంట్ డౌన్ చేయండి. నెక్స్ట్ బైక్ ఏ రివ్యూ చేయమంటారో, ఏ బైక్ని రివ్యూ చేయమంటారో కామెంట్ డౌన్ చేస్తే పక్కా రివ్యూ చేస్తాను. సో ఇప్పటి నుంచి మొత్తం రివ్యూస్ మీదే ఉంటుంది ఈ వీడియో. మీరు నాకు చాలా కష్టాలను అయితే ఫేస్ చేశాను ఈ వీడియోలో. లిటరల్గా నాకు తెలియదు కదా ఇట్లా షూట్ చేయాలి, లైక్ ద ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అక్కడ షూట్ చేశాను. వాళ్ళకి ఏదో మూవీ షూటింగ్ అని చెప్పేసి ఇటు పంపించేసారు. లిటరల్గా 10కి వచ్చాను నేను ఇంట్లో నుంచి బయటకి. ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 అయింది. చూడండి టైం ఇంత దారుణంగా అయిపోతుంది. సో యా, దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ, నా ఓనర్షిప్ రివ్యూ. ధూళి తీరిపోయింది నాకైతే దీన్ని మెయింటైన్ చేయలేక. కానీ దీన్ని మాత్రం అమ్మాను, మెయింటైన్ చేస్తూనే ఉంటాను. అందరికి ఒక్కొక్క పిచ్చి, నాకు ఒక పిచ్చి, మా బైకర్స్ అందరికీ ఇది ఒక పిచ్చి అంతే. అది ఎంత సావ కొడుతున్నా దానికి ఇంకా పడేస్తూనే ఉంటాం, ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు. సో యా,
నెక్స్ట్ ఏ బైక్ కావాలో కామెంట్ డౌన్ అయితే చేయండి. మనం ఓనర్షిప్ రివ్యూ అయితే ఇక్కడ వరకు వచ్చింది. ఎట్ లాస్ట్ ఈ బైక్ని ఎవరు కొనొచ్చు అని అనుకుంటే స్టూడెంట్స్. మీకు కూడా మీరు కొనుక్కున్న కూడా 1 మంత్ గాల్లో ఉంటారు, నెక్స్ట్ 1 మంత్ కింద దిగిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ 1 మంత్ ఇంట్లో పెట్టేస్తారు నాలాగా. ఇంకా నెక్స్ట్ నుంచి మీ ఇంట్లో కార్ ఏమైనా ఉంటే అది వేసుకొని వెళ్ళిపోతారు. అంత టార్చర్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద వరస్ట్ బైక్ అని చెప్పలేను, వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పలేను. ఇక మీ ఇష్టం, మీకు పిచ్చి ఉంటే ఈ బైక్ కొనుక్కోండి, పిచ్చి లేకపోతే వదిలేసి డ్యూక్ కొనుక్కోండి చెప్తున్నా. సో ఈ సెగ్మెంట్లో ఇంకా ఏమేమి బైక్స్ బాగుంటాయో అన్నీ రివ్యూ చేసేసి మీకైతే మీ ముందరైతే పెట్టేస్తాను. సో ఇంకా ఏ బైక్స్ కావాలో కామెంట్ డౌన్ అయితే చేయండి. ఈ రోజు నుంచి మన కంటెంట్ న్యూ బైక్స్ని రివ్యూ ఇవ్వడం అండ్ మేబీ కార్స్ని రివ్యూ ఇవ్వడం, ఐ డోంట్ నో. సో వీఆర్ ఇంటూ న్యూ కంటెంట్ గైస్. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే నాకు బూస్టింగ్లా ఉంటుంది. సో దట్ నేను ఇంకా మంచి మంచి బైక్స్ని మంచి కంటెంట్ని మీ ముందుకు తెద్దామని ఆతృతతో కష్టపడతాను అని అనుకుంటున్నాను. సో ఇక్కడితో ఐఎమ్ టేకింగ్ బ్రేక్ గైస్. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.